ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలు, అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్, ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం అంటూ ఒకరిని చూస్తాం. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ముద్దాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో A1 గా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్ లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సైతం పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు నాంపల్లి కోర్టును రిక్వెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 73 ప్రకారం వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, అందువల్లే ఆయనను A1 గా పెట్టాల్సి వచ్చిందని కోర్టుకు దర్యాప్తు బృందం తెలిపింది. ఆ నాంపల్లి కోర్టు అనుమతి ఇస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నది. అమెరికాలోనే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు తిరుపతిలో ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వారితో ప్రభాకర్ రావుకు ఉన్న సంబంధాలు, ప్రమేయంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని గతంలోనే ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ఆయన అమెరికా వెళ్లిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంలో 10వ పేజీ. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఆ రాధాకిషన్ రావు అమెరికాకు పోతుంటే సహకరించిందే ఈ ప్రభుత్వం. ఇక నేను చెప్పాను డైరెక్ట్ గా, కానీ వీళ్ళే రెడ్ కార్నర్ నోటీస్. తొలి రోజుల్లో ఆయన పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడి త్వరలోనే హైదరాబాద్ వస్తారంటే నోటిపాటిగా చెప్పారు. చెప్పదలుచుకున్న వివరాలను ఈమెయిల్ ద్వారా పంపాలంటూ సదరు ఉన్నతాధికారి ప్రభాకర్ రావుకు సూచించారు. అప్పటి నుంచి కరస్పాండెన్స్ ఆగిపోయింది. కీలకం కానున్న ప్రభాకర్ రావు ఎంక్వైరీ అమెరికా నుంచి రప్పించేట ప్రయత్నాలు. సో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఇక తప్పనిసరి రావాల్సింది, రాకపోతే తీసుకుపోయి అన్నే ఫస్ట్ వేసేస్తారు. వాస్తవంగా కేసీఆర్ ప్రమేయంపై ఆసక్తి అంటూ గుర్తిస్తారు. ప్రభాకర్ రావుతో పాటు నాడు సీఎం గా ఉన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, రాధాకిషన్ రావు ఇటీవల కస్టడీలో భాగంగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వేయడం, ఎన్నికల సమయంలో వారి ఆర్థిక వనరులను కట్టడి చేయడం, అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు సానుకూల ఏర్పాట్లు చేయడం, కేసీఆర్ కే కాకుండా గులాబీ పార్టీకి చికాకు కల్పించే రాజకీయ నాయకులు నియంత్రించడం, ఇలాంటి అనేక అంశాలను పేర్కొన్నారు. సో ఇక అంతా కేసీఆర్, ప్రభాకర్ రావు వస్తే కేసీఆర్ కు బెండ్ పడుతుంది. దాని కంటిన్యూషన్ ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు వెలుగులోకి, రాధాకిషన్ రావు వాంగ్మూలం, బీఆర్ఎస్ ప్రత్యర్థులను లొంగ తీసుకునేందుకే ఉప ఎన్నికల్లో డబ్బు రవాణాకు సహకరించాం ఆల్రెడీ ఇచ్చేసిండు. లోక్సభ ఎన్నికల వేళ కీలక పరిణామం అంటూ కొన్ని చూస్తున్నాం కదా. ఇగో హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వేళ ఉద్దేశపూర్వకంగా తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్ లో పేర్కొన్నది. కాగా హైకోర్టు ఈ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్ ఆరోపణలు ఎట్లా చూసుకున్నా గానీ ఆల్రెడీ అయిన వాంగ్మూలం ఇచ్చేసిండు కదా. ఇచ్చిన తర్వాత ఇంకేమున్నా, హైకోర్టు కూడా ఏమంటుంది దాంట్లో ఉన్నామొచ్చట పోయి మీరు చూసుకోరా అయినపోతే ఇంకేమంటారు చెప్పండి. కేసీఆర్ కూడా ఈ సందర్భంగా ఆయన కూడా ఉచ్చబించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాస్తవంగా నెక్స్ట్ బడా మోదీ చోటాబాయి రేవంత్ అంట. 20 నుంచి టెట్, వచ్చే నెల 2 వరకు ఆన్లైన్ లో పరీక్ష. 27న ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా 3 రోజుల మినహాయింపు, పాఠశాల విద్యాశాఖ వెల్లడి అంటూ న్యూస్ చూస్తున్నాం. దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్, 3 విడతల్లో ప్రవేశాలు. ఇది డిగ్రీ వాళ్ళకి 400 ఎకరాలు ప్రభుత్వానివే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఐఎంజీ పిటిషన్ డిస్మిస్, వాటి విలువ దాదాపు 25,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థకు కేటాయించిన భూములు ప్రభుత్వానికే చెందాయని మరోసారి స్పష్టమైంది. గతంలో హైకోర్టు తీర్పునివ్వగా తాజాగా సుప్రీంకోర్టు సైతం అదే స్పష్టం చేసింది. 25,000 కోట్ల భూమి. నా ఆస్తులన్నీ ప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటన. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. కుటుంబ ఆస్తులు 1.5 కోట్లను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి 13 తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. మేము మాట్లాడదానికి కూడా డిసైడ్ అయినాం. 13 తర్వాత మాత్రం ఖచ్చితంగా దానిపైన చాలా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలు, అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్, ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం అంటూ ఒకరిని చూస్తాం. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ముద్దాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో A1 గా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్ లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సైతం పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు నాంపల్లి కోర్టును రిక్వెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 73 ప్రకారం వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, అందువల్లే ఆయనను A1 గా పెట్టాల్సి వచ్చిందని కోర్టుకు దర్యాప్తు బృందం తెలిపింది. ఆ నాంపల్లి కోర్టు అనుమతి ఇస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నది. అమెరికాలోనే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు తిరుపతిలో ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వారితో ప్రభాకర్ రావుకు ఉన్న సంబంధాలు ప్రమేయంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని గతంలోనే ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ఆయన అమెరికా వెళ్లిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంలో 10వ పేజీ. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఆ రాధాకిషన్ రావు అమెరికాకు పోతుంటే సహకరించిందే ఈ ప్రభుత్వం. ఇక నేను చెప్పాను డైరెక్ట్ గా, కానీ వీలే రెడ్ కార్నర్ నోటీస్. తొలి రోజుల్లో ఆయన పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడి త్వరలోనే హైదరాబాద్ వస్తానంటూ నోటిపాటిగా చెప్పారు. చెప్పదలుచుకున్న వివరాలను ఈమెయిల్ ద్వారా పంపాలంటూ సదరు ఉన్నతాధికారి ప్రభాకర్ రావుకు సూచించారు. అప్పటి నుంచి కరస్పాండెన్స్ ఆగిపోయింది. కీలకం కానున్న ప్రభాకర్ రావు ఎంక్వైరీ అమెరికా నుంచి రప్పించేట ప్రయత్నాలు. సో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఇక తప్పని పరిస్థితి రావాల్సింది. రాకపోతే తీసుకుపోయి ఆడనే ఫస్ట్ వేసేస్తారు. వాస్తవంగా కేసీఆర్ ప్రమేయంపై ఆసక్తి అంటూ గుర్తిస్తాను. ప్రభాకర్ రావుతో పాటు నాడు సీఎం గా ఉన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, రాధాకిషన్ రావు ఇటీవల కస్టడీలో భాగంగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో వివరించారు. రాజకీయ ప్రతినిధులపై నిఘా వేయడం, ఎన్నికల సమయంలో వారి ఆర్థిక వనరులను కట్టడి చేయడం, అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు సానుకూల ఏర్పాట్లు చేయడం, కేసీఆర్ కే కాకుండా గులాబీ పార్టీకి చికాకు కల్పించే రాజకీయ నాయకులు నియంత్రించడం, ఇలాంటి అనేక అంశాలను పేర్కొన్నారు. సో ఇక అంతా కేసీఆర్ ప్రభాకర్ రావు వస్తే కేసీఆర్ కు బెండు పడుతుంది. దాని కంటిన్యూషన్ ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు, వెలుగులోకి రాధాకిషన్ రావు వాంగ్మూలం, బీఆర్ఎస్ ప్రత్యర్థులను లొంగ తీసుకునేందుకే ఉప ఎన్నికల్లో డబ్బు రవాణాకు సహకరించాం ఆల్రెడీ ఇచ్చేసిండు. లోక్సభ ఎన్నికల వేళ కీలక పరిణామం అంటూ కొన్ని చూస్తున్నాం కదా. ఇగో హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వేళ ఉద్దేశపూర్వకంగా తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్లో పేర్కొన్నది. కాగా హైకోర్టు ఈ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్ ఆరోపణలు ఎట్లా చూసుకున్నా గానీ ఆల్రెడీ అయిన వాంగ్మూలం ఇచ్చేసిండు కదా. ఇచ్చిన తర్వాత ఇంకేమున్నా హైకోర్టు కూడా ఏమంటుంది దాంట్లో ఉన్నామొచ్చట పోయి మీరు చూసుకోరా అయినపోతే ఇంకేమంటారు చెప్పండి. కేసీఆర్ కూడా ఈ సందర్భంగా ఆయన కూడా ఉచ్చబించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాస్తవంగా ఒకసారి కాలోజీ టీవీ లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ ను లైక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా మిత్రులారా. అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయడం ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.